వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని మంత్రి మళ్ళీ నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో మోదీ నగరానికి వచ్చి అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభిస్తారన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపైన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఇతర అధికారులు ఆయనకు వివరించారు. గత ఏడాది ఏప్రిల్లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. అత్యాధునిక సౌకర్యాల కల్పనే లక్ష్యంగా 2025 చివరి నాటికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు. పూర్తిగా విమానాశ్రయం తరహాలోనే రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. इंदो नाउ सेकंड फ्लोर ग्राउंड कितना डिवाइड बाय 100 नहीं ग्राउंड फ्लोर ఒకటే एक ही फ्लोर है ग्राउंड वन फ्लोर बेसमेंट वन फ्लोर बेसमेंट ग्राउंड और बड़ा है అది బెంగళూరు గాని అది 100% ఆక్యుపెన్సీతో సక్సెస్ఫుల్ గా వందే భారత్ ట్రైన్లు ఉపయోగించుకుంటున్నారని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం. ప్రతి ఒక్క ట్రైన్ కూడా 100% ఆక్యుపెన్సీ వెళ్తా ఉంది. కోచ్లు కూడా పెంచడం జరిగింది. అయినా కూడా సరిపోవడం లేదు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క వందే భారత్ ట్రైన్ల విషయంలో కూడా 3 ట్రైన్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మరిన్ని ట్రైన్లు కావాలని రైల్వే మంత్రి గారిని అడిగారు. లేక మార్చిలో మొదటి వారంలో ప్రధానమంత్రి గారు చెర్లపల్లి టెర్మినల్ కూడా డెడికేట్ చేయబోతున్నారు తెలంగాణ ప్రజలకని ఎంఎంటీఎస్ పూర్తి చేస్తామని మనం వస్తా ఉన్నాం. మరొక విషయము మన సంతోషకరమైన విషయం ఏంటంటే ఏదైతే కొమరెల్లి మల్లన్న స్వామి మన హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వేలాది మంది వెళ్తూ ఉంటారు కొమరెల్లి మల్లన్న దర్శనానికి. చుట్టుపక్కల తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా కొమరెల్లి మల్లన్న దర్శనానికి వెళ్తుంటారు. మరి అక్కడికి ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో కొమరెల్లికి కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం చేయబోతున్నారని మనం వస్తున్నాం. ఆ యొక్క రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి భూమి పూజ పనులు ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే ఆ యొక్క కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు రైల్వేకి సంబంధించి చాలా వేగవంతంగా తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. చాలా రోజులుగా తెలంగాణలో ఈ యొక్క రైల్వే అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం ఉండింది. కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా